హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభవార్త. ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం, అదేవిధంగా పిల్లల పేర్లు, వారి యొక్క భార్యల పేర్లు యాడ్ అవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది. మొదటి విడత పేర్లు అనేది రావడం జరిగింది. ఈ మొదటి విడతలో భాగంగా యాడ్ అయినటువంటి పేర్లని ఏ విధంగా మీరు మీ యొక్క చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో చూడాలి అనే ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి పేజ్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ మొదటి విడతలో భాగంగా కొత్త రేషన్ కార్డు కోసం, అంటే ఎవరికైతే ఫ్యామిలీలో కొత్తగా పుట్టినటువంటి పిల్లలు, వారి కుటుంబంలోకి వచ్చినటువంటి కోడలు లేదా భార్య పేర్లు యాడ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి యొక్క పేర్లు అనేది మీ యొక్క పాత రేషన్ కార్డులో యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఆ విషయాన్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే, మీకు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ తెలిసినట్టయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేసి మీరు రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరి యొక్క పేర్లు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి పేర్లు కూడా మీకైతే కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో కూడా నేను బిఫోర్ ఒకటి పెట్టడం జరిగింది. ఇంతకు ముందు యాడ్ కాకముందు ఏ విధంగా ఉంది, యాడ్ అయిన తర్వాత ఎన్ని పేర్లు యాడ్ అయ్యాయి అనేది విత్ ప్రూఫ్తో సహా నేనైతే మీకు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గర రేషన్ కార్డు నెంబరే లేదనుకోండి, వారు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఇందులో మూడవ ఆప్షన్ చూడండి, రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్ అనేది వస్తుంది. ఇందులో థర్డ్ ఆప్షన్ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్గా క్లిక్ చేస్తేనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూస్ 1 అని చెప్పేసి ఉంది. సెలెక్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఇయర్ 2025 కాబట్టి అదే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ ఏది అయితే ఆ జిల్లాని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మాదైతే మంచిర్యాల జిల్లా కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మండల్ ఏదైతే మీరు దాన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ఈఎస్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. ఆ నెంబర్ అయితే మీకు అవసరం లేదు, సో దాన్ని వదిలేయండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ రేషన్ డీలర్స్ యొక్క పేర్లు అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క డీలర్ పేరు అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ డీలర్ పేరు ఇక్కడ ఉంటుంది రెడ్ కలర్లో. ఇక్కడ ఆ డీలర్ పేరు పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుదారుల మొత్తం డేటా అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే జనరేటెడ్ అని చెప్పేసి 28/3/2025 రోజున ఈ యొక్క పేజ్ అనేది అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇక్కడి వరకు మీరు క్లియర్గా చూడొచ్చు. అయితే దీంట్లో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు కావాలి అని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నారో వారికి సంబంధించినటువంటి అందరి పేర్లు అయితే యాడ్ అయ్యాయి. మీరు క్లియర్గా మీ యొక్క పేరుని కూడా మీరు ఈ విధంగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఓపెన్ చేసి చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా చూసుకున్న తర్వాత మీకు ఈ విధంగా యాడ్ అయ్యాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తప్పనిసరిగా పెడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.